ఎన్నో అంటే మనం ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచి ఆయన ఒక హీరోగా స్టాండర్డ్ అయిన దగ్గర నుంచి కూడా అభిమానుల ద్వారా ఎన్ని సేవా కార్యక్రమాలు. మొన్న కరోనా అప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంత మంది ప్రాణాలు కాపాడింది. అది అది అందరికి అది ఈజీ అండి. ఇప్పుడు బండి మీద వెళ్తుంటారండి, ఉమ్, బైక్ మీద వెళ్తుంటే అరే మెల్లగోరా అంటామని, అవును. కింద పడగలరా ఏమైనా కాలు ఎరగల చనిపోగలవు అని మెల్లగోరా అంటాడు. నాకేంద్ర అని పోతున్నాడు. ఉమ్, అక్కడ పోయి పడ్డాక తెలుస్తుంది, అరే అన్న చెప్పిండు జర మెల్లగోనా నాకు ఏం చేయలేం కదండి. అవును. అట్లా హెల్ప్ చేసినాక తర్వాత ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇంకోటి మాకు ఇండస్ట్రీకి కూడా ఉమ్, హెల్ప్ చేసిండు. ఉమ్, 2 సార్లు 3 సార్లు మనకు గ్రాసరీ ఇచ్చిండు. అవును. మొత్తం ఇండస్ట్రీ అందరికండి 24 క్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో 24 అనుబంధ బంధాల ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నారో అందరికి ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు, నేను కూడా తీసుకున్నాను. ఓకే. రైస్, పప్పులు, ఉప్పు పప్పు అన్ని అన్ని నిత్యావసరాలు. ఎవరు ఇస్తారండి? ఉమ్, ఒకరి ఇంటికి పోతే ఒక రోజు అన్నం పెడతారు, కానీ ఉమ్, ఒక ఇంట్లోకి సరిపడా 1 మంత్ సరిపడా సరుకులు, ఒక బియ్యం సంచి అన్నీ వేయడం అనేది గేటు. కానీ నేను ఒకటే అండి, నేను అనుకున్నాను చిరంజీవి గారికి, ఆయన అన్నీ చూశాడు, అన్నీ చేశాడు, ఇంకా చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, హెల్ప్ చేసుకుంటూ పోతున్నాడు.